అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం. 31,000 కోట్లు తెచ్చిండని జోర్దార్ వెల్కమ్. మంత్రి సార్లే కనిపించలే అక్కడ, పాపం. గురుతోని లేదట సీఎం సార్ కు పోటీ, ప్రపంచాన్ని మించిపోవడే అంటున్నాడు డ్యూటీ. డెక్కన్ క్రానికల్ ఎడిటర్ కు సర్కారు నౌకరీ, మిగిలినోళ్ళు ఏం పాపం చేసిండ్రో మరి. మెట్రో పార్కింగ్ కు వసూలు చేస్తున్నారు పైసలు, లిఫ్ట్ ఎక్కేటోళ్ళు కూడా పెట్టరాదుండ్రి టికెట్లు. షెల్లెలను కండక్టర్లు తిడుతున్నారట బూతులు, ఫ్రీ బస్సు మస్తుగున్నది అంటున్నారు సర్కారోళ్ళు. రేవంత్ సారు జిందాబాద్. 1,000 కోట్ల కంపెనీలు తెచ్చిన రేవంత్ సారు జిందాబాద్. సారు మాట అంటే మాటనే, చెప్పినట్టే చేసి చూపిస్తాడు. 10 దినాలు ఇల్లు ఇచ్చిపెట్టిపోయి అందరూ పరేషాన్ అయ్యేటట్టు కంపెనీలు తీసుకొచ్చిండు. మరి సారుకు స్వాగతం చెప్పాలి కదా. చలో పాండ్రి. మన రేవంత్ సారు క్షేమంగా పోయి లాభంగా రాష్ట్రానికి తిరిగి వచ్చిండుల్లో. అమెరికా, కొరియా దేశాలు తిరిగి 31,000 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే కంపెనీలు పట్టుకొచ్చిండు. మరి గంతగనం తీసుకొచ్చినప్పుడు ఎట్లుండాలి, దుమ్ము లేచిపోవాలి. గందుకే ఇట్లా బాజా భజంత్రీలు పెట్టి పూలదండలేసి శాల్వలు కప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి తీసుకుపోయిండ్రు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సారు గా తీర్ల కంపెనీలు పట్టుకొస్తే మేం పలకరియకుంటే ఎట్లనని బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నట్టున్నారు. గుంపు మేస్త్రికి స్వదేశాగమన శుభాకాంక్షలు. తమ్ముని కంపెనీతోని 1,000 కోట్ల ఒప్పందం చేసుకుని వస్తున్న గుంపు మేస్త్రికి వెల్కమ్ టు ఇండియా ఇట్లు బ్యాగ్ మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ట్వీట్ చేసిండ్రు. డప్పులు, డాన్సులు కథ గట్టిగుండే వరకు సోషల్ మీడియాలో చాలా మందికి కళ్ళు మండినట్టున్నాయి. రేవంత్ సారును లేని మాటలు అంటున్నారు. అతరు సాయేబు రారా అని ఒగలు పెడితే సినిమా మంచిగా లేనప్పుడే పబ్లిసిటీ గట్టిగుంటదని ఇంకొందరు రాసుకొచ్చిండ్రు. ఇక దిల్సుఖ్ నగర్ ఎయిర్పోర్ట్ కు రేవంత్ సార్ కు స్వాగతం అని ఇంకొందరు పోస్టులు పెట్టిండ్రు. కానీ ఇది పద్ధతేనా అనుల్లా? దిల్సుఖ్ నగర్ కూడా విమానాలు అమ్మేటంత గొప్పగా కావాలని సార్కు ఖాయిష్ ఉన్నది. అది కూడా తప్పేనా? సారు గంట తిప్పలబడి నిద్ర లేకుండా దేశం తిరిగి దివాలా తీసిన రాష్ట్రంలో తమ్మునితోని పెట్టుబడి పెట్టించిండు. అసొంటి సారును తారీఫ్ చేయాల్సింది పోయి మాటలనుడైతే మంచిగా లేదు. రేవంత్ సారు నిజంగా ఎంత గ్రేట్ నాకు చాలా సార్లు అనిపిస్తుంది. మనందరికీ సార్ లెక్క తెలివి ఎందుకు లేదని. మనకు కూడా సార్ లెక్క తెలివి ఉంటే ఇన్ని టెన్షన్లు ఉండకపోవు, ఇన్ని తిప్పలు ఉండకపోవు. ఒకటే ముచ్చటను మనసులో పెట్టుకొని మనాదితోని పరేషాన్ అయ్యే బాధ ఉండకపోతుండే. ఎప్పటికన్నా సార్ లెక్క కావాలి. కంప్యూటర్లా పనికిరాని ఉంటే డిలీట్ కొడతాం, అన్నీ ఎగిరిపోతాయి. రేవంత్ సార్ కూడా అట్లనే చేస్తున్నాడు. అవసరం అనుకునే ఉంచుతాడు, మిగిలిన తీసి చెత్త కుప్పల పడేస్తాడు. ఇప్పుడు ఏం చేసిండో చూడుండ్రి. ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడు. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. పక్క రాష్ట్రం చంద్రాల సార్తోనే నాకు పోటీ. రోజుకు 12 గంటలు కాదు 18 గంటలు పని చేస్తా. అందరు కూడా అట్లనే చేయాలని చెప్పిండు. మరి ఆ ముచ్చట చెప్పినాక అమెరికా దేశం పోయొచ్చిండు సారు. అమెరికాలో ఏమనిపించిందో ఏందో, ఏహే ఏపీతోని నాకు పోటీ ఏంది, ప్రపంచంతోనే పోటీ పడతానని అంటున్నాడు. పెద్ద బంగ్లా కట్టుకున్న కాగ్నిజెంట్ కంపెనీకి మల్లోపారి ముగ్గు పోసే కార్యం పెట్టి అక్కడ మాట్లాడిండు రేవంత్ సారు. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు. నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. కానీ 2-3 నెలలనే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచంతోని పోటీ పడేదాకా
నిజంగా గ్రేట్ కదా. తెలంగాణ పేరు దునియా మొత్తం ఈనబడేటట్టు చేస్తున్నాడు. నిజంగా మీరు మా ముఖ్యమంత్రి అవుడు మా అదృష్టం సారు. కుర్చీలో కూర్చున్న 8 నెలలనే దునియాతోని పోటీ పడేదాకా తీసుకుపోయిందంటే ఇంకో 8 నెలలు పోతే చందమామతోని మిగిలిన గ్రహాలతోని 7.5 తెలియని గ్రహాంతవాసులతోటి కూడా పోటీ పడతారు కావచ్చునని బయట మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ పోటీలో మీరొక్కరే ఊరుకుడు బాధ అవుతున్నది సారు. జర మిగిలిన మంత్రులను ముఖ్యంగా కంపెనీల మంత్రి కంప్యూటర్ల మంత్రిని తీసుకుపోండి. ఒక్కలే ఎంతసేపని తిప్పల పడతారు. రాష్ట్రంలో ఉన్నప్పుడు రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. బయటికి పోయినప్పుడు కూడా మీరే తిప్పల పడితే ఎట్లా సారు? పానం ఖరాబ్ అయితే ఎట్లా చెప్పుండ్రి. కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకు నిజంగా చేసింది చెప్పుకున్నది కూడా వస్తలేదు. అన్ని సగం సగం చెప్పుకుంటున్నారు. వాళ్ళకు ఎప్పుడు తెలివి వస్తుందో ఏందో పోండ్రి. చేసిన పనులు చెప్పుకోవాలి కదా, లేకుంటే పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? అన్నిటి మీద సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటారు కానీ అసలు ఇది ఇడిచిపెడతారు. ఏందో ఏమో పోండ్రి. ఆడిబిడ్డలు సంబరంతో పోతున్నారని సర్కార్ వాళ్ళు మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ సర్కార్ వాళ్ళు ఇంకో ముచ్చట మీద పబ్లిసిటీ చేసుకున్నాడు మాత్రం మర్చిండ్రు. ఇగో ఈ చెల్లెలు చెప్తున్నారు చూడండి. ఆయననేమో మీరు గార్డులుగా అయినా కూతురా బలంగా అయిన కూతురా ఏంటి మీరు చదువుకొని కూతురా అని చెప్తుండు. అయితే మీకు గాడిది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. ఇట్లున్నది కండక్టర్ల కదా. బస్సు ఒకటే ఫ్రీ అని సర్కార్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ తిట్లు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ముచ్చట ఇది. చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది ఆడపిల్లలు చదువుకుంటానికి షాద్ నగర్ కు వస్తారు. వాళ్ళను కండక్టర్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడట. ఆధారు బ్యాగ్లకెళ్ళి తీసేదాకా కూడా అవుతలేడట. ఒక్క బడి పిల్లలే కాదు అందరినీ ఇట్లనే వేస్తున్నారని చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టి మా గౌరవం పెంచుడు కాదు పరువు తీస్తున్నాడని మస్తు కోపం చేస్తున్నారు. కండక్టర్లను జర భయంలో పెట్టాలి కదా. మీరేమో పొద్దుగాల లేచిన కాంచెల్లి పడుకునేదాకా ఆహా ఫ్రీ బస్సు ఓహో ఫ్రీ బస్సు అని గప్పాలు కొట్టుకొని జబ్బలు జరుచుకుంటున్నారు. పాపం ఆడిబిడ్డలేమో ఆ బస్సు ఎక్కి వనవాసం ఎల్లదీస్తున్నారు. ఇంకోసారి బయటికి పోయి ఫ్రీ బస్సు మీద ముచ్చట్లు చెప్పకుండ్రి సార్లు. ఆడిబిడ్డలు అసలే కోపం మీద ఉన్నారు. వాళ్ళకైతున్న అవమానాలతోటి మీకు ఫ్రీ టికెట్ ఇచ్చినా ఇస్తారు. మీరు మెట్రో రైల్లో ఎక్కి తిరుగుతారా? రోజు మెట్రో రైల్లోనే ఆఫీస్కి పోతారా? స్టేషన్ కాడ బండి పెట్టి ఒక టికెట్ కొనుక్కొని పోయి మామిడికి బండి తీసుకొని ఇంటికి పోతారా? మీకు తిప్పలే ఉన్నది పోండ్రి. సర్కారు మీకు గట్టిగానే సూటి పెట్టింది. టికెట్ కోసం దాచుకునే పైసలు ఈ నెల సంధి జరంత ఎక్కువ వేసుకోండి. మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి దన్నినట్టే ఉన్నది పోండ్రి. మెట్రో రైళ్ల కదా షురువైనాక ఇన్నేళ్లకు కొత్త కథ ముంగటేసుకున్నారు. హైదరాబాద్ లో మెట్రో రైలు ఎక్కుటానికి వచ్చేటోళ్ళు కార్లు బండ్లు పెట్టుకుంటానికి జాగా తయారు చేసిండ్రు. నాగోల్ కాడ మియాపూర్ కాడ ఇన్నొద్దులు ఫ్రీగానే కార్లు బండ్లు పార్కింగ్ చేసుకొని ఇచ్చిండ్రు. కానీ ఇప్పటి సంధి పైసలు కట్టాలన్నట. ఓ 12 గంటలు బండి పెడితే 40 రూపాయలు కట్టాలన్నట. కారుకైతే 120 రూపాయలు కట్టాలి. లేకపోతే బండి పెట్టనిచ్చేది లేదంటున్నారు. కానీ ఇట్లా దోసుకొనడు న్యాయమేనా సార్లు? పబ్లిక్ మస్తుకొస్తున్నారు. చల్లగా ఏసీలో పోవటానికి అలవాటైనని ఇట్లా చేస్తారా? అలవాటయ్యేదాకా అన్ని సౌలతులు పెట్టి ఇప్పుడు ఇట్లా చేసుడు న్యాయమేనా? బండ్ల పార్కింగ్ కు పైసలే, స్టేషన్ల టాయిలెట్లకు పైసలే, ఒకదానెనక ఒకదానికి అన్నిటికీ పైసలు వసూలు చేస్తున్నారు. ఇక రేపు రేపా లిఫ్ట్ ఎక్కితే టికెట్, ఎస్కలేటర్ ఎక్కితే టికెట్, మెట్రో రైలు ఏసీ పెట్టినందుకు టికెట్ పెట్టుండ్రి. అట్లనే రైలును సాఫ్ చేసి పెడుతున్నాం కాబట్టి దానికో టికెట్, రైల్లో కూర్చుంటే ఒక టికెట్, నిలబడితే ఇంకో టికెట్, ఇట్లా అన్నిటికీ టికెట్లు పెట్టుండ్రి సార్లు. పైసలు మస్తుగా వస్తాయి. అట్లనే ఎండాకాలంలా ఆనాకాలంలా మీ మెట్రో స్టేషన్ల కింద అక్కడక్కడ పబ్లిక్ నిలబడతారు నీడ కోసం. వాళ్ళకు కూడా ఓ టికెట్ పెట్టుండ్రి. మీరు గట్టిన స్టేషన్ కింద నిలబడుతున్నారు. ఆనల తడవకుండా ఎండలకు ఎండిపోకుండా ఉంటున్నారు. అట్లా ఇడిచి పెడితే ఎట్లా చెప్పుండ్రని మెట్రో రైల్లో తిరిగేటోళ్ళు అంటున్నారు. ఎడారిల నీళ్లు ముట్టించుడు తెలిసిన రేవంతన్ సారు ఏలువడిలా మెట్రో రైలు సుత మస్తు ఇకమతులు నేర్చుకున్నారని గర్వమైతున్నారు.
చేస్తాడు. ఎవ్వరు ఏం చెప్పినా వినడు. సినిమాలో శివగామన్నా ఇంటది కావచ్చును కానీ సారు వినడని వాళ్ళ పాటోలే చెప్తుంటారు. సార్కు మనసులో ఏమనిపిస్తే అదే కరెక్ట్ అన్నట్టు. కాదు గీదని ఏమన్నా అంటే ఊకోడని వాళ్ళ పాటోలే అంటుంటారు. మరి ఇప్పుడు మళ్ళీ ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నానో తెలవాలంటే ఈ వార్త చూడండి. కొడుకు అల్లమాయే అల్లుడు బెల్లమాయే అన్నట్టే ఉన్నది పోండ్రి రేవంత్ సార్ ముచ్చట. పక్క రాష్ట్ర పొలం తీసుకొచ్చి ఆఫీసర్లను చేసిండని అప్పట్లో మస్తు తిట్టేటోడు. బీహార్ వాళ్ళను తీసుకొచ్చి కూసబెట్టిండని చాలా మాటలు తిట్టిండు. కానీ సార్ ఏం చేస్తున్నాడో ఎరికేనా? ఒరిస్సాకెళ్ళి వచ్చిన ఆయన తీసుకుపోయి పెద్ద కొలువు ఇస్తున్నాడట. అట్లని ఆయన ఆఫీసర్ అనుకునేరు. ఆఫీసర్ కాదు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీల ఇంటి పేపర్ డెక్కన్ క్రానికల్ అని ఒకటి ఉంటది. దానికి ఎడిటర్ అని చెప్పుకొని తిరుగుతాడు. కానీ ఎప్పుడు చూసినా రేవంత్ సార్ తోనే ఉంటాడు. సర్కార్ ఆఫీసర్ కాకుండా సర్కారు పైసలతోనే దావోసు పోతాడు. అమెరికా కూడా పోయేస్తాడు. మరి అంత దోస్తాన ఏ ఉన్నదో ఇద్దరికి గాని ఆయన తీసుకొచ్చి మీడియాని చూసుకునే పనంతా అప్పచెప్తారని అంటున్నారు. కానీ గమ్మతేందంటే పోయిన సర్కారోళ్ళు పక్క రాష్ట్రం ఆఫీసర్లను పెడితేనే అగ్గి మీద గుగ్గిల మోలే చేసిండు. ఇప్పుడు బయటి మనిషిని తీసుకొచ్చి ఎట్లా కూసబెడతారని తెలంగాణ ఆఫీసర్లు లోపల బాధపడుతున్నారు. పాపం ఈడికే రేవంత్ సార్ తన పని చేసే పిఆర్ఓలందరూ ఆయన కూడా మస్తు గనంతోనే ఉన్నారట. మమ్మల్ని పని చేయనిస్తలేడు, అన్నిట్లా ఏలు పెడుతున్నాని, అయినా గాని ఆయననే కావాలని సారు అంటున్నాడంటే కదేందో పెద్దగానే ఉన్నదని సీఎం ఆఫీస్ లో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్క ఒరిస్సా మనిషిని తెస్తే ఎట్లా సారు? 28 రాష్ట్రాల్లో మీకు తెలిసిన వాళ్ళను, మీరు గెలుచడానికి పని చేసిన వాళ్ళను, మీరు జైలున్నప్పుడు వచ్చి మందలిచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి తలో కుర్చేసి కూసబెట్టుండ్రి సెక్రటేరియట్ లా. అందరికి న్యాయం చేసినట్టుంటది. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇయ్యకుంటే బాధపడతారు. అగో మా అన్నలు ఏడికి పోయినరు? పొద్దుటి సంధి జాడలేరు, ఫోన్ ఎత్తుతలేరు. ఎక్కడికి పోయినరు? ఏదైనా శనగ చెల్లగిన పడ్డరా? దోస్తులతో దావత్ గిన చేసుకుంటున్నారా? ఎక్కడికి పోయినరు? సప్పుడు చేయకూరి ఎక్కువ. మనం ఎవ్వరు తెలియకుండా పంచుకోవాలి. ఇది లొల్లి చేసారు అనుకో అందరు తెలిసిపోతుంది. సైలెంట్గా చేసారు ఏం పని చేసినా. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, మరి నాకు, ఇది నాకు, మరి నాకు, ఇది నీకు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీరు బ్యాగ్ పట్టుకొచ్చారని వచ్చిన నేను. అయితే ఓకే. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. మంచిగా ఉట్టి చేతులు ఊపుకున్నావు. అటు ఇటు ఏం వస్తలేవు బయట. ఈ ఉట్టి చేతులు అనుకుంటున్నావా? ఉట్టి చేతులు కాదు. మరి ఏమున్నాయి? ఈ లేవు ఈ బ్యాగులు ఏముందో వాళ్ళకి బాగా తెలుసు. అగో వాళ్ళకే కాదు నాకు కూడా తెలుసు. రోజు వార్తలు చెప్తా గా ఇంత తెలియదా నాకు? అవేంటియో మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటుండ్రా? బయట దేశం పోయి పట్టుకొచ్చిన మూటలే కదా. 31,000 కోట్లు పట్టుకొచ్చినట్టే కదా. పంచుకోండి. మీరు బ్యాగ్లలో పంచుకోండి, వాళ్ళు డబ్బాలతోని పంచుతారు మీకు. ఇవి అది ముచ్చట్లు. ఇంక మంచి ముచ్చట్లతోటి మళ్ళొస్తా.